హాయ్, ఈ జీవి మీ జీవిరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనం మరొక కొత్త ప్రాంతానికి వెళ్తున్నామండి. సో కాబట్టి ప్రతిరోజు మీరు మన కొత్త వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తగరపోల్సి ఉన్నటువంటి మరొక సర్వీస్ రోడ్లో నుంచి మనం జర్నీ చేస్తున్నామండి. చూడండి ఏ విధంగా ఉన్నానో. ఇది తగరపోల్స్ అండి. ఈ యొక్క హైవే ఫ్లైఓవర్ ఉంది కదా, అది ఇంతకుముందు లేదండి. సో అది మరి తర్వాత జరిగింది. అది లేనప్పుడు దాని మీద నుంచి రోడ్డు వెళ్తుండేది అన్నమాట. ఇది సర్వీస్ రోడ్లాగా ఉండేది. సో ఇదే మెయిన్ రోడ్ ఒకప్పుడు. చూడండి ఫ్రెండ్స్, సర్వీస్ రోడ్ ఏ విధంగా ఉన్నదో మీరు చూడొచ్చు. ఇది విశాఖపట్నం వెళ్తున్నటువంటి సర్వీస్ రోడ్ అండి. ఇది తగరపోల్స్ నుండి విశాఖపట్నం వెళ్తున్నటువంటి సర్వీస్ రోడ్డు ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుందండి సర్వీస్ రోడ్డు. లెఫ్ట్ సైడు మనం విశాఖపట్నం వెళ్తుంటే ఈ విధంగా కనపడుతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు సర్వీస్ రోడ్ని తగరపోల్సా సర్వీస్ రోడ్ని మీకు చూపెడుతున్నాను. సో ఇక్కడ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ రోడ్డు అనేది. మధ్యలో ఏంటంటే హైవే అండి, ఫ్లైఓవర్ హైవే. అది ఆటోమేటిక్గా ఎదురు కలుస్తుంది మనకి. సో సర్వీస్ రోడ్లో మనం ఈ విధంగా జర్నీ చేస్తున్నామండి. సో ఫ్రెండ్స్, ఎలాగున్నదో ఒకసారి తగరపోల్స్ గురించి కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. ముఖ్యంగా మీరు చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకు సర్వీస్ రోడ్ మాట అండి. మిమ్మల్ని సర్వీస్ రోడ్లో నుంచి నేను తీసుకెళ్తాను. ఇది ఎప్పుడు సర్వీస్ రోడ్ మీకు నేను చూపెట్టలేదు కాబట్టి మీరు ఇప్పుడు సర్వీస్ రోడ్ని చూస్తున్నారు అన్నమాట. తగరపోవలస సర్వీస్ రోడ్డు అంటే తగరపోవలస నుంచి వైజాగ్ వెళ్తుంటే సర్వీస్ రోడ్డు ఈ విధంగా ఉంటుందండి, చూడొచ్చు. సో రైట్ సైడ్ హైవే అనేది ఉన్నది. సో ఈ రూట్లోకి నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకురాలేదు, అవతల నుంచి తీసుకెళ్ళాను హైవేలోను. సో ఈ సర్వీస్ రోడ్లో నుంచి మాత్రం మీకు తీసుకురాలేదన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి. సో మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమన్నా కనపడుతున్నాయా అని కనపడితే కామెంట్ చేయండి. ఏ విధంగా ఉందో మీరు తెలియపరచండి. సో ప్రతిరోజు ఈ విధంగా మనం జర్నీ చేస్తాం ఫ్రెండ్స్. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక ఉంటే, కొత్తగా ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక మీరు మరిన్ని వీడియోలు మనవి ఉన్నాయండి, అవి కూడా చూడండి. ప్లేలిస్టులు ఉంటాయి, మొత్తం వీడియోలు అన్ని వాటిలో ఉంటాయి. సో విశాఖపట్నం అంతా కూడా మీరు చూసినట్టు అవుతుంది. మనది ఓన్లీ విశాఖపట్నం కాదండి, అఖండ భారతదేశ యాత్ర చేస్తున్నాం మనం. ఇప్పుడు విశాఖపట్నం కంప్లీట్ చేసిన తర్వాత మరి మీకు మరో ఏరియా తీసుకెళ్ళటం జరుగుతుంది. అందుకనే ప్రతి వీడియోని మీరు చూడండి, ప్రతి వీడియో కొత్తగా వస్తుంది. మీకు టైం ఉన్నప్పుడల్లా మన వీడియోలు చూడండి, అన్ని వీడియోలు కూడా చూడండి. అది వాలందపేట అంటే ఇది మనం వెళ్తున్న ఏరియా వాలందపేట. అంటే మీకు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి రోడ్లో నుంచి నేను మీకు చూపెడతానండి. రోడ్లు ఏ విధంగా ఉంటాయి, సర్వీస్ రోడ్లు ఏ విధంగా ఉంటాయి, రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మీరు చూడవచ్చు అన్నమాట. సో ఈ సర్వీస్ రోడ్లు ఏంటంటే అండి, మా ఫ్రంట్ కూడా వస్తుంటారు, మనం వెళ్తుంటాము, జాగ్రత్తగా వెళ్ళాలి. హైవేలో అయితే ఫ్రంట్ ఇంకా ఎవరు రారు కాబట్టి ఎంత స్పీడ్కి వెళ్ళిపోయినా ఏమవుతావు. కానీ ఇక్కడైతే మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవింగ్ చేయాలండి. ఇది ఫ్రెండ్స్ మన యొక్క జర్నీ ఎలాగున్నదో మీరు తెలియపరచండి. ఇంకా మీరున్న ప్లేస్లు ఏంటో కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. మీ సజెషన్స్ కూడా నాకు కావాలి, మీరు తెలియపరచండి. ఇంకా వీడియో క్వాలిటీని ఇంకా పెంచుతాను త్వరలో, మీకు అది కూడా అన్నీ పెరుగుతాయి. సో కాబట్టి ప్రస్తుతం మన విశాఖపట్నం పరిసర ప్రాంతాలు మాత్రమే తీస్తున్నాము. మరి ఫ్యూచర్లో ఏంటంటే మొత్తం భారతదేశం అంతా కూడా మీకు అన్ని సిటీలు, అన్ని విలేజ్లు తిరగడం సరిపోతుంది. ఇది తాళ్ళవలస అండి. ఇది తాళ్ళవలస దగ్గరకు వచ్చామాట. ఇప్పుడు తగరపోల్స నుంచి తాళ్ళవలస. ఓకే ఫ్రెండ్స్, అంటే తాళ్ళవలస ఏరియాలో మనం సర్వీస్ రోడ్లో ఉన్నమాట. ఇక్కడ ఇది సర్వీస్ రోడ్డు. ఓకేనండి.
సో చూస్తారు కదా, మనము సర్వీస్ రోడ్లోనే జర్నీ చేస్తున్నామండి. మనం సర్వీస్ రోడ్లు ఎలా ఉంటాయని కూడా తెలియదు కదా మీకు. విశాఖపట్నం దగ్గరలో ఉన్న తాళ్ళ వలస దగ్గర సర్వీస్ రోడ్డుని మనం జర్నీ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉందో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, మరలా చెప్తున్నాను, చాలామంది కూడా మరి అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. అప్పులు ఇస్తామని మన దగ్గర మరి పేమెంట్ ఫోన్పే చేయండి 2 కలిపి ఇచ్చేస్తామన్నారు కదా. ఆల్రెడీ చెప్పాను మీకు చాలాసార్లు, మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి ఇప్పుడు. సో అదే రకంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి సో వాటి నుంచి కూడా మీరు ఎవరు ఫోన్ చేసి డబ్బులు పంపమన్నా పంపకండి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఉండకపోతే మన అకౌంట్స్లో ఇవన్నీ కూడా పట్టుకుపోతారు. ఎందుకంటే అది నొక్కండి ఇది నొక్కండి అని చెప్తారు. మీకు తెలియకుండా ఏది నొక్కకండి, ఏది చేయకండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా మీరు మంచి మంచి విషయాలు నాతో షేర్ చేసుకోండి. మీరు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు సర్వీస్ రోడ్ని మనం ఎంజాయ్ చేస్తామండి. ఏ విధంగా ఉందో మీరు చెప్పండి. అంటే మనం తగరపాలస నుంచి మనం విశాఖపట్నం వెళ్తుంటే మధ్యన కొన్ని ఏరియాలు చూపెడుతున్నాను మీకు. ఓన్లీ సర్వీస్ రోడ్లో మట్టుగా నేను చూపెడతానండి. హైవే అయితే మళ్ళీ కట్ చేస్తాను, ఎందుకంటే హైవే ఇంతకుముందు అంటే ఈ రూట్ నుంచి చూపెట్టలేదు నేను. సో ఈ రూట్ నుంచి మనకి చూపెడుతున్నాను ఇప్పుడు. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క సర్వీస్ రూట్స్ మాట అండి. తగరపాలస నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి సర్వీస్ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో హైవే ఉందండి, ఇదేం సర్వీస్ రోడ్ మాట. మనం వెళ్తున్నది సర్వీస్ రోడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోడ్లన్నీ మనవేనండి. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఎవరేమో అనుకుంటారేమో. మన రోడ్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. సో మన యొక్క ఛానల్ ద్వారా మరి భారతదేశ ప్రజలందరూ మన రోడ్లని ఒక విషయాన్ని అంటే తెలుసు కానీ గుర్తు చేస్తూ ఒక బలంగా ఇదంతా మన భూభాగం అనే ఒక అవగాహన రావాలని నాకు కోరిక. నేనైతే చాలా గర్వంగా చెప్తాను ఇది నా రోడ్డు అని చెప్పి. ఎందుకంటే మన భారతదేశ పౌరులం కాబట్టి, బిడ్డలము కాబట్టి మనకు రోడ్లు ఇవి మనం చెప్పుకోవచ్చు. అమెరికా వెళ్ళేది నా రోడ్డు అంటే తరిమేస్తారు అక్కడి నుంచి. కాబట్టి ఇది భారతదేశ పౌరసత్వం ఉన్న వ్యక్తులం కాబట్టి, బిడ్డలం కాబట్టి మన రోడ్లు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మాట. ఇదేనండి మన హక్కు. చాలామంది అనుకుంటారు నాకు ఏమీ లేదు, ఏమీ కాదు, ఇవన్నీ మనయే. సో ఒక విషయం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు మీరు కొనుక్కోండి అని చెప్తుంటాను. డబ్బులు లేని వాళ్ళు కూడా ఎన్ని చూసి ఆనందించవచ్చు. విషయం ఏంటంటే ఎవరో కూడా 100 కంటే ఎక్కువ బ్రతకరు, అది మాత్రం కన్ఫర్మ్. సో కాబట్టి ప్రతినంతకాలం అందరిని చూస్తూ ఆనందంగా బతకాలి తప్ప పక్కోడు కొనుక్కుంటుంటే మనం ఏడకూడదు. వాళ్ళు పక్క వాళ్ళకి కొనుక్కోలేదని చెప్పి మనం గర్వపడకూడదు. సో ఎవరికి ఎంత ఉందో అంత చూసుకోవడం. కాకపోతే ఉన్నంతలో హ్యాపీగా వెళ్ళిపోతూ మరి డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చు, డబ్బులు లేని వాళ్ళని చూసి ఆనందించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సర్వీస్ రోడ్ ఎలా ఉన్నదో ఒకసారి మీరు తెలియపరచండి. కొత్త వలసలో మన తగరపాలస నుండి విశాఖపట్నం అవుతుంటే రూట్ మాట. సో ఈ సర్వీస్ రోడ్ ఏదో ఉంది. సో ఇక్కడ నుండి విశాఖపట్నం 20 కిలోమీటర్లని చూపెడుతుంది బోర్డు, మీరు చూడొచ్చు. ఓకే, సో కాబట్టి సర్వీస్ రోడ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సర్వీస్ రోడ్ అంటే ఏం లేదండి, హైవేకి అవతల యువతల ఉన్నదాన్ని అంటే ఇంకా దీంట్లో నుంచి ఆపోజిట్ వెళ్ళొచ్చు రావచ్చు, కానీ హైవేలోకి వెళ్తా ఉండదు, అక్కడక్కడ ఉంటాయి కనెక్షన్స్. అంటే హైవే అంటే చాలా లాంగ్ నుంచి వస్తాయి కదా, రాష్ట్రాల నుంచి జర్నీ స్పీడ్గా వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ సర్వీస్ రోడ్లు ఏంటంటే లోకల్ పీపుల్ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళాలి కాబట్టి ఈ సర్వీస్ రోడ్లోకి వచ్చి వెళ్తుంటారు అన్నమాట. చూస్తాం కదా రైట్ సైడ్ ఎలా ఉందనో, ఈ యొక్క బారికేడ్స్ అని కట్టేస్తారు కాబట్టి మనకి దాంట్లోకి వెళ్తాకు ఉండదు. సర్వీస్ రోడ్లు మాత్రమే ఎంటర్ అయిపోతే ఇక్కడ లూప్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నమాట. పక్కన విలేజ్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాకు ఉంటుంది. ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ప్రయాణం ఏ విధంగా అనిపిస్తుందో ఒకసారి నాకు తెలియపరచండి. సో సర్వీస్ రోడ్లు అనేవి సిటీలో ఈ విధంగా ఉంటాయి, ప్రతి సిటీలో కూడా సర్వీస్ రోడ్లు ఉంటాయి. సర్వీస్ రోడ్లో మనం ఆపోజిట్ వస్తుంటారో ఇలాగ వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ 1 వే అయితే మటుకు ఇబ్బంది అవుతుంది. 1 వేలు ఉండవు, అటు ఇటు కూడా వెళ్ళొచ్చు మాట. సో విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అండి.
కొండలు గుట్టలు ప్రకృతి. సో ఒక బ్యూటిఫుల్ ఏరియా మాట ఇది. అదేవిధంగా మిగతా ఏరియాలు కూడా మీకు నేను చూపించడం కూడా జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే అది మీరు ఎక్కడ ఉన్నారో కామెంట్ చేయండి, ఆ ఏరియాకి కూడా మనం వెళ్తాం. చూడండి, మరొక ఏరియాకి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అంటే హైవే నుంచి కాకుండా కింద నుంచి తీసుకెళ్తున్నమాట. చూసారు కదా. సో ఇదంతా కూడా మరి దగ్గర దగ్గర అనంతపురం దగ్గరలో ఉన్నటువంటి ఏరియాస్ మాట అండి ఇవన్నీ కూడా. అంటే అనంతపురం సరౌండింగ్ ఏరియా అంతాను. కాకపోతే ఈ రూట్లు మీకు నేను చూపెట్టాలి కదా, మీకు రూట్లని ఖచ్చితంగా చూపెట్టాలి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు అంటే ఈ రూట్లోనే మీకు కట్ చేసి మళ్ళీ ఒక పార్ట్ కింద చూపెట్టడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఒకే పార్ట్లో వచ్చేస్తాయి, ఎక్కువ అయితే మట్టికి పార్ట్లుగా మీకు చూపెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఆనందపురం ఏరియాలో ఉన్నటువంటి ఒక లూప్ లైన్స్ మాట అండి. సర్వీస్ రోడ్లోంచి ఈ విధంగా వచ్చాము. ఇది అంటే హైవే మీద వెళ్తే వేరే రూట్లోంచి వెళ్తాము. సో ఇది వేముల వలస, మళ్ళీ ఇది వేముల వలసలోకి వచ్చేసింది. ఇది వేముల వలస అని మనం ఎదుర ఉంటుంది, అలాగా రైట్ కట్ అవి మనం భీములు కూడా వెళ్ళాము. సో ఈ విధంగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక ఏరియా అండి, వేముల వలస అనే ఏరియా. చూస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కూడాను. అంటే డెవలప్మెంట్ అండి. అద్భుతం అంటే ఏముంటుంది, ఇది ఈ ఏరియాలో ఇది ఒక అద్భుతం అంతే. సో అంటే తాజ్మహల్ లాగా అద్భుతం అంటే ఆ తాజ్మహల్ అద్భుతం వేరు, ఈ ఏరియా అద్భుతం వేరు. ఈ ఏరియా అద్భుతం తాజ్మహల్ రాదు, తాజ్మహల్ అద్భుతం ఇక్కడ రాదు. కాబట్టి మీరు ఒక ఆనందపురం అనే ఏరియాలో ఇక్కడ సంచరిస్తుందన్నమాట మనం. ఓకే, సో మరి ఆనందపురంని ఒకసారి మీకు లోపల తీసుకెళ్ళి చూపెడతాను. తర్వాత మనం ఇలాగా లెఫ్ట్కి రావచ్చు. చూస్తున్నారు కదా, అంటే ఇది ఆనందపురం ఏరియా ఇదంతా కూడాను. సరే, ఈ ఆనందపురంలో సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ నుంచి ఒకసారి చూపెడతాను మీకు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆనందపురం. సో ఆనందపురం ఇంతకుముందు టచ్ చేసి వెళ్ళిపోతాం కానండి, ఇక్కడ ఇలాగ తిప్పటాక అవ్వదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది మీకు చూపెడతానికి. అంటే మనం ఏదైనా వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో తగులుతుంటుంది తప్ప మనకి చూపెడతాక అవ్వదు. ఇప్పుడు ఆనందపురం ఏరియాని మీకు లైట్గా టచ్ చేసుకుని తీసుకెళ్తానండి. ఇది ఆనందపురం సర్కిల్ అండి. ఇది ఆనందపురం సర్కిల్లో మనం ఉన్నాము. ఈ సర్కిల్ని మీకు చూపెట్టుకుని నేను ముందుకి వెళ్తాను. ఇది అనంతపురంలో పూల మార్కెట్ ఫేమస్ అండి. అనంతపురంలో పూల మార్కెట్ ఫేమస్ మాట. సో ఆ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు నేను చూపెడతాను. చూడండి, ఇదంతా పూల మార్కెట్ అండి, అనంతపురం పూల మార్కెట్. సో పూలెట్ని ఇలాగ రోడ్డు మీదే అమ్మేస్తుంటారండి, చాలా ఫేమస్ ఇక్కడ పూల మార్కెట్ అనేది. చూస్తారు కదా, ఇదంతా గజిబిజిగా ఉంటుంది అన్నమాట. గజిబిజి చూడండి. ఇదంతా కూడా మార్కెట్ ఎలా ఉందో మీకు కార్లో నుంచి చూపెడతాను. జస్ట్ దానికోసమే నేను వచ్చాను. చూస్తున్నారు కదా, ఇంత కన్ఫ్యూజ్గా బిజీగా ఉంటుంది. అందుకే బిజీ ఈ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నామండి. పూల మార్కెట్ అంటారు దీన్ని. సో ఇదంతా పూల మార్కెట్ ప్లస్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆనందపురం పూల మార్కెట్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చూడండి. ఇదంతా కూడా ఆనందపురం పూల మార్కెట్లోకి మనం ఎంటర్ అయిపోయామండి. ఓకే, సో ఇంకా మార్కెట్ అంటే మీకు తెలియదు ఏముంది, చెదారం అన్నీ పడచేస్తారు, మళ్ళీ క్లీన్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా కూడా చిరాచిరగ్గానే ఉంటుంది, కానీ ఈవినింగ్ వచ్చినప్పుడు అన్నీ క్లీన్ చేస్తారు మళ్ళీ. ఇంత బిజీగా ఉంటుందండి మార్కెట్ అంటేని. చూస్తున్నారు కదా మార్కెట్ని. సో అద్భుతంగా ఈ మార్కెట్ ఏరియాకి అందరూ కూడా ఇక్కడి నుంచి పూలు మార్కెట్ జరుగుతుంది. అదే కూరగాయలు కూడా హోల్సేల్ ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు విశాఖపట్నం ఏరియాకి సేల్స్కి. కాబట్టి మీకు ఎక్కడ ఏం దొరుకుతుందని చెప్తే ఇదంతా హోల్సేల్ మార్కెట్ అండి. ఇక్కడ అంటే రిటైల్ ఉంటుంది, హోల్సేల్ ఉంటుంది. సో ఇదే అండి మన ఆనందపురం అనే ఏరియాలో ఉన్న పూల మార్కెట్. ఓకే, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇది మరి ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
మరొక్కసారి పూల మార్కెట్ చూడండి. ఈ విధంగా వస్తుంటే ఏ విధంగా ఉంటుందని చూడండి. సో మనకి లెఫ్ట్ రైట్లో కూడా మనం తీసుకెళ్ళి చూపెడతామండి. సో ఇందాక వెళ్ళాము, ఇప్పుడు వస్తుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి పరిశీలించండి. సో పూల మార్కెట్ అంటే ఇక్కడ పెద్ద ఫేమస్ అండి. ఆనందపురం పూల మార్కెట్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ దొరకని పువ్వులు అంటూ ఉండేలాగా తీసుకొచ్చి ఇక్కడ మరి సేల్ చేస్తుంటారు, అందరూ వచ్చి పర్చేజ్ చేస్తుంటారు. అలాగే మీకు హోల్సేల్ మార్కెట్ కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ తెల్లవారుజాము నుంచి హోల్సేల్ నడుస్తుంటుందండి. ఇక్కడ పూల మార్కెట్ నడుస్తుంది, అదేవిధంగా వెజిటేబుల్ మార్కెట్ కూడా నడుస్తుంటుంది అన్నమాట. ఇప్పుడైతే రిటైల్స్ ఇవన్నీ కూడా అమ్ముకుంటారు, కానీ మార్నింగ్ వస్తే మట్టుకి మీకు హోల్సేల్ నడుస్తుంటుంది అన్నమాట. హోల్సేల్ మార్కెట్ అంటారు. ఓకేనండి. సో ఇది మనము సర్కిల్లోకి వచ్చామండి. ఇందాక వెళ్ళిన సర్కిల్లో మళ్ళీ సర్కిల్లోకి వచ్చాము చూడండి. కాబట్టి ఈ సర్కిల్ నుంచి మాత్రమే మనం తిరగాలి. సర్కిల్ని తిరిగి మళ్ళీ సర్వీస్ రోడ్లో నుంచి హైవేకి వెళ్ళిపోతాం అన్నమాట అండి. బ్లాక్ సర్కిల్లో నుంచి సరే అండి. వాళ్ళకి అలా ఇక్కడ ఎలాగే నడుస్తారన్నమాట. తప్పారు, మనం జాగ్రత్తగా మాత్రం ఉండాలన్నమాట. సో ఇటువంటి ఏరియాలో తిరుగుతున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండవండి. అటు ఇటు తిరిగేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇది వేముల వలస, ఆనందపురము వేముల వలస అన్నమాట. ఓకే అండి. చూసారు కదా, అద్భుతమైనటువంటి ప్రయాణం చేస్తున్నాం మనము. ప్రతిరోజు ఒక కొత్త ఏరియాని చూస్తున్నామండి మనం, అది మాత్రం మీరు గమనించండి. సో ఈరోజు మరి ఆనందపురము ఈ యొక్క వేముల వలస అనే ఏరియాలు చూసామన్నమాట మనం. సో ఇప్పుడు నుంచి మళ్ళీ మరి సర్వీస్ రోడ్లు, ఇందాక కట్ అయిన రోడ్ల నుంచి మళ్ళీ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయిపోయామండి. సర్వీస్ రోడ్ అంటే విశాఖపట్నం వెళ్తున్నటువంటి సర్వీస్ రోడ్ అండి ఇది. సో ఇది హైవే ఎక్కిన తర్వాత మీకు కట్ చేస్తాను. హైవే ఎక్కితే ఇంకా సర్వీస్ రోడ్ ఉండదండి. ఇక్కడ కొన్ని సర్వీస్ రోడ్లు ఈ విధంగా మనకి ఉంటాయి. ఆనందపురం డౌన్లో సర్కిల్ నుంచి, వేముల వలస సర్కిల్ నుంచి ఇలాగ వస్తుంటే వైజాగ్ వెళ్తాకు వస్తున్నటువంటి సర్వీస్ రోడ్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ సర్వీస్ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం హైవేకి ఎంటర్ అయిపోతున్నాం. సర్వీస్ రోడ్ నుంచి హైవేకి ఎంటర్ అయిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జీవి రావు, ఇండియా తెలుగు కార్ ట్రావెలర్, మీ జీవి రావు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.